కొంచెం అన్నా అర్థం పర్థం ఉండాలి. ఇప్పుడు కూటమి చాలా స్ఫూర్తి చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మనాయుడు గారు లేదంటే కృష్ణానీల్ గారు చెడగొడుతున్నారనే ఫీలింగ్ పాపం తెలుగుదేశం వాళ్ళకి ఉంది. మీరు చెడగొట్టమండి, వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అవసరమైతే జనసేనలు కొడతాం, వాళ్ళు కొట్టించుకుంటున్నారు, మీకేంటి నొప్పి, వాళ్ళని చంపుకుంటున్నారు, మీకేంటి నొప్పి. మా స్ఫూర్తి బ్రహ్మాండంగా ఉంది. మధ్యలో మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి? ఏ కూటమి స్ఫూర్తిగా ఉన్న విఘాతం కలిగిందా? అవసరమైతే జనసేనలను సస్పెండ్ చేసుకుంటాం, కోట వినూత్నైనా సస్పెండ్ చేస్తాం, కొవ్వూరు రామారావునైనా సస్పెండ్ చేస్తాం, ఇంకెవడన్నా మాట్లాడితే సస్పెండ్ చేస్తాం. మీకేందండి? అదే కదా ఆయన చెబుతుంది తెలుగుదేశం ప్రతినిధి. దానికి సమాధానం జనసేన వాళ్ళు చెప్పాలి, సిస్టర్ రజనీ చెప్పాలి. ఎందుకంటే అది ఏ వీడియో లేదంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మేము ఏం చేసుకున్నాం మీకెందుకు అంటే మరి మీరేం డిబేట్కి పిలిచారు కాబట్టి చెప్పాలి కదా. ఇంతకీ ఇప్పుడు చనిపోయింది కూటమి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ అంటే అది కూటమిలో ఉన్నాడు కదా. జనసేనలో 200 సభ్యత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు చేసినటువంటి క్రియాశీల కార్యకర్తే కదా. ఈ కూటమి కార్యకర్త ఎక్కడ చంపబడ్డాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంపబడ్డాడు. శవం ఎక్కడ తీసుకెళ్లారు? తమిళనాడులో. దానికి మాకేంటి సంబంధం అన్నాడు తెలుగుదేశం వాళ్ళు. దానికి మాకేంటి సంబంధం? ఆయన తమిళనాడు పోలీసులు కేసు పెట్టుకున్నారు, తమిళనాడు తీసుకెళ్లి కూటమి కార్యకర్తను ఇక్కడ చంపి తమిళనాడు తీసుకెళ్లి వేసాం, సో ఆంధ్రప్రదేశ్కి కూటమి పార్టీకి సంబంధం లేదంటున్నాడు. ఇంతకంటే అది ఏం మాట్లాడాలి ఆయన దానికి? అదేమంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి చరిత్రలో తాత చరిత్రలో వాళ్ళ తాత పంచె కట్టుకున్నప్పటి నుంచి వాళ్ళ మనవాళ్ళకి పంచెలు ఇచ్చిందాక చెప్పాడు ఆయన. ఎవడు కావాలి ఈ పంచెల స్టోరీ? వాళ్ళు ఎంత ఎట్లాంటి ఫ్యామిలీ మనం చెప్పేది ఏమో. నేను చాలా ఓపిక్గా ఎంత సిరాగ్గా ఓపిక్గా అదే ఎందుకు మరి ఏం మాట్లాడాలి? ఇప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నిసార్లు గెలిచాడు, వాళ్ళ తాత ఏం చేశాడు, వాళ్ళ పిల్లలు ఏం చేశారు, వాళ్ళ పిల్లల పేర్లు ఏంది? ఇదా డిబేటు? ఇప్పుడు చంపింది ఎవరిని? ఇంతకీ చంపింది ఎవరిని? నేను అడిగిందని మీ సమాధానం చెప్పండి సార్. చంపింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడినా కాదా? జరిగిపోయిందా? కాదు, ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్టు చంపింది ఎవరనేటువంటిది కూడా కాదు. ఇక్కడ ఏమిటి అంటే బొజ్జల సుధీర్ రెడ్డి అదే విధంగా కోట వినోదం మధ్య రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం ఉందా? వెనకాల కుట్రలు జరిగినాయా లేదా? కుట్రలు జరగలేదు అని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము చంపలేదండి, మేము చంపలేదని కోట వినోద్ గారు చెప్తున్నారు. మరి ఎవరు చంపారు? బొజ్జల సుధీర్ రెడ్డి చంపించాడా? ఇప్పుడు ఆమె ఏమంటుంది? దీని వెనకాలంతా బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర పన్నాడని చెప్పి ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజే ఆమె బయట పోలీసులకే చెప్పారు. ఇది కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న సందర్భంలో ఆయన చెప్పారు. ఆ రోజు నుంచే వచ్చి జరిగి కూడా 3 నెలలు అయింది. దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఆడవాళ్ళ మీద అన్యాయం జరిగిన, ఆడవాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా ఎంతటి వాడినైనా వదలను, ఇదే ఆఖరి రోజని రోజు కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ అమ్మాయి మీ కూటమి పార్టీ నాయకురాలే కదా, మరి ఆ అమ్మాయి అన్యాయం జరిగిందని అంటుంది. మరి మీరు ఎందుకు ఇప్పటి వరకు రియాక్ట్ కాల? దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు రియాక్ట్ కాల? 2 hours బ్యాక్ ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. బట్ నెక్స్ట్ వెయిట్ చేయాలి కదా సార్, 4-5 రోజులు వెయిట్ చేయాలి కదా. ఏం ఏమంటారు సార్? నన్ను వెయిట్ చేద్దాం అంటే మీరేమంటారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏం అవసరం లేదు సార్. వచ్చిన 10 సంవత్సరాల తర్వాత రెస్పాండ్ అవ్వచ్చు, నష్టం. ఇప్పుడు ఎంత 3 నెలలే కదా అయింది ఇన్సిడెంట్. 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత అందరు మర్చిపోయినాక అప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఆ వీడియో ఒరిజినల్ వీడియో, ఇది కరెక్ట్. సో అతను చనిపోయిన ముందు తీసినటువంటి వీడియో, చనిపోక ముందు రోజు తీసారా, అంత ముందు 10 రోజుల ముందు తీసారా, ఎప్పుడు తీసారో మనకు డేట్ లేదు. సో దాన్ని మనం దేనిగా పరిగణించాలి? అతను మనిషి లేడు కాబట్టి దాన్ని అతను మరణ వాంగ్మూలంగానే మనం పరిగణించాలి. దిస్ ఇస్ ద బేసికల్ పాయింట్. నాకంటే జర్నలిస్టుల గారికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు చనిపోక ముందు మాట్లాడినటువంటి వీడియో, సో ఆయనకు సంబంధించిన నా వీడియో కాబట్టి దాన్ని మనం మరణ వాంగ్మూలంగానే పరిగణించాలి. సో దీనికి సంబంధించి తమిళనాడు పోలీసులు విచారణ చేస్తారులే, వాళ్ళు చేస్తారో లేదో మనం సంబంధం లేదు అంటే ఇంతకీ అసలు ఆ వ్యక్తిని చంపినటువంటిది ఎవరు? జనసేన వాళ్ళు చంపారా, తెలుగుదేశం వాళ్ళు చంపారా? ఇది క్లారిటీగా రావాలి. రెండోది మహిళకు సంబంధించి ఆమె క్లియర్గా ఆరోపణలు అతను చేస్తున్నా. ఒక నిమిషం, జనసేన వాళ్ళు చంపారా లేదా తెలుగుదేశం వాళ్ళు చంపారా అని తేల్చడంతో పాటు వైసీపీ వాళ్ళే చెప్పేసి మా మీద నెడుతున్నారన్న కోణంలో జగనే చంపాడని చెప్పండి. కొద్దిసేపు ఎందుకు మీకు లేట్? మీ మొహానికి రోజు అది వచ్చేది అదే కదా. జగనే వెళ్ళి బెంగళూరు నుంచి కాళహస్తి వెళ్ళి
ఆ రేణిగుంట దగ్గర పొడిచేసి లేదంటే పేక బిస్కేసి చంపేసి మళ్ళీ రాత్రి అంటే కనపడకుండా కోర్టులో వచ్చారు. ఎవరు చంపారనేది న్యాయస్థానాలు సార్ మీరు అసలు ఎంత సైడ్ అంటే ఎంత దీన్ని డీవియేషన్ చేసుకున్నారంటే ఆ కూటమి పార్టీల మధ్య వాళ్ళిద్దరి మధ్య రచ్చ నడుస్తున్నమాట వాస్తవం. ఆమె ప్రైవేట్ వీడియోలు తీసుకురమ్మన్నారు అనేది వాస్తవం. డబ్బులు ఇచ్చారా అని డబ్బులు ఇచ్చారు 4 కోట్లు సార్. దీని వెనకాల మొత్తం 4 కోట్లు. 9 కీలకంగా ఉన్నారు. ఒకటి కొట్టేసాయి, 2 పేట బ్రదర్స్ చంద్ర అండ్ చిరంజీవి, ఇంకొకరు సుజిత్. ఈ 9 కీలకంగా వ్యవహరించారనేది ఇప్పుడు ఆయన వీడియో చూసిన తర్వాత మనకు అర్థం అవుతున్నటువంటి అంశం. దీని మీద మరి మీరు కూటమి ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ ఉంది కదా, కనీసం ఆ సిట్ అన్న ఎందుకు ఇలా? మరో మనిషి చనిపోయాడు కదా, చంపారు కదా, ఆరోపణలు ఎదుర్కొని మీ తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా. అదే సచ్చివేడి ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కోగానే ఏం చేశారు మరి? మీరు సస్పెండ్ చేశారు కదా. మరి ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి, మరి సస్పెండ్ చేయండి. ఆరోపణలు కూడా ఒక మహిళ చేస్తుంది, ఒక వేరే మహిళ, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మహిళ, మీ కూటమి పార్టీలోని మహిళ. మరి ఆయన కూడా సస్పెండ్ చేసి ఎస్ ఆయన నిజం నిగ్గు తేల్చినాక మళ్ళీ లోపలికి తీసుకుంటామని చెప్పండి. ఎందుకు చెప్పట్లా? సో ఇక్కడ చంపించారా? వాళ్ళిద్దరి మధ్య జరిగిన అండర్స్టాండ్ ఒక వ్యక్తి బలైపోయాడు. బలైపోయినటువంటి వ్యక్తి ఒక పౌరుడు, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి అదే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు, క్రియాశీల కార్యకర్త. దీని మీద ఏం సమాధానం చెప్తారు? దాని మీద కదా మనం మాట్లాడాల్సింది. అది కాకుండా ఆయన బొజ్జల ఫ్యామిలీ చాలా తోపండి, తురుమండి, ఎవరికి కావాలి ఇవన్నీ? ఆయన చరిత్ర ఇప్పుడు చెబితే ఏర్పేడులో 29 మంది చంపించిన చరిత్ర నుంచి చెప్పాలి. ఏదో ఇసుక మాఫియాకి సంబంధించి ఏర్పేడులో ఉందని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే లారీ గుద్ది 29 మంది చనిపోయారు. ఇది 2018 ఆ టైంలో. సో ఇంకా అప్పుడు ఆ చరిత్ర ఇప్పుడు వద్దు, దానికి సంబంధం ఇప్పుడు రిలేటెడ్ కాదు కాబట్టి. సో నేనేది ఏంటంటే నా కృష్ణానీల్ గారు మాట్లాడినట్టు లేదా అక్షర సత్యం గారు మాట్లాడి ఇది కంప్లీట్గా తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఇప్పుడు వరకు ఎందుకు విచారణ చేయాలా? మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఎస్ ఇంటెలిజెన్స్తో మేము 3 నెలలుగా విచారణ చేసాం, ఇంటెలిజెన్స్లో నిజాలు నిగ్గుతేలాయి, కోట వినూత్ అనే చంపింది, బొజ్జల సుధీర్ రెడ్డికి అస్సలు సంబంధం లేదు అనేమన్నా తేల్చారా? మరి మీరు చెప్పాలి కదా. సో మీరు కూటమి బ్రహ్మాండంగా ఉండండి, మేము ఎవరు కాదంట్లా, మీరు విడిపోవాలని మేము కోరుకోవట్లా. అందుకని మేము అంటుంది ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల కూటమి విడిపోయే పరిస్థితి ఉండదు. అవసరమైతే జనసేన కూటమి కాదనుకుంటారు. చిరంజీవి గారిని తిడితేనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు సార్. ఇవన్నీ వదిలేయండి, ఇది పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తే చిరంజీవి గారిని అంటేనే అన్నాడు. సో అందుకని అంటుంది సార్. నేను క్లియర్ గా ఈరోజు అంటుంది ఏంటంటే అతన్ని చంపింది ఎవరు, చంపడానికి గలిగినటువంటి మోటివ్ ఏంటి, దీని వెనకాల ఏం జరిగింది అనేది పూర్తిగా నిజాలు నిగ్గు తేలాలి. ఎందుకంటే అతను తండ్రి లేనటువంటి బిడ్డ, ఆ కొడుకు మీద తల్లి ఆధారపడి ఉన్నటువంటిది. సో ఈ రోజు అతను చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడినటువంటి పరిస్థితి. సో అతనికి ఏం న్యాయం చేస్తారు? సో చంపినటువంటి వాళ్ళకి ఏం శిక్షలు వేస్తారు? ఎన్ని రోజులు దానికి సంబంధించి మీరు తీసుకుంటారు? ఎందుకంటే ఇది మన రాష్ట్ర పౌరుడు, పక్కన తమిళనాడు పోలీసులు తెలుస్తారులే, లేదంటే తెలంగాణ పోలీసులు తెలుస్తారంటే కుదరదు కదా. మీ పార్టీ ఎమ్మెల్యేల మీద, మీ పార్టీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి అంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ మీద వీరిద్దరి మధ్య జరుగుతున్నది. ఆమె చంపిందా, ఈయన చంపాడా? ఇది క్లారిటీగా తేల్చండి. వాళ్ళిద్దరుగా చంపింది లేదా అదే జగన్ గారు బెంగళూరు నుంచి వచ్చాడా, అది కూడా తేల్చండి. నేను అదే అంటున్నా కదా, ఎందుకంటే రేపు పొద్దున్న ప్రధాని వాళ్ళు అదే అంటారు కదా. అందుకని ఆయన బెంగళూరు నుంచి కాళహస్తి వచ్చాడా, లేదంటే ఎవరు వచ్చారు, లేదా ఆయన శవాన్ని తీసుకుని ఆడేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆరోపణలు చేసేది రేపు పొద్దున కంప్లీట్ గా మామే చేస్తారు కాబట్టి నేను అదే తేల్చమంటున్నా. ఓ హైకోర్టు సిట్టింగ్ చెప్తే విచారణకు ఏర్పాటు చేయండి. ఓ వ్యక్తి ఇలా చనిపోయాడు, మా పార్టీలో 2 కూటమి పార్టీల మధ్య అఘాతం ఏర్పడుతుంది, అసలు ముందు అతనికి న్యాయం చేయాలి. దీని మీద మరి వెళ్ళమనండి, ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పండి. ఇది నేను క్లియర్గా అడిగేది.